ఈక్విటీ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఈక్విటీ మార్కెట్లలో క్లెయిమ్ చేసుకుని అసెట్స్ తగ్గించడం, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా నామినేషన్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. ఇన్వెస్టర్లు తీవ్ర అనారోగ్యానికి గురవడం, అకాల మరణం చెందిన సమయాల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభతరం చేసేందుకు తగిన మార్పులు చేపట్టింది. అందుకు నామినీల సంఖ్యను భారీగా పెంచింది. ఇకపై మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు 10 మంది వరకు తమ ఖాతాలకు నామినీలుగా ఎంచుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు 2025 మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు అకాల మరణం చెందినప్పుడు వారి హోల్డింగ్స్ బదిలీ చేసేందుకు మరణ ధృవీకరణ డాక్యుమెంట్, నామినీ కేవైసీ, డ్యూ కంప్లీషన్ డాక్యుమెంట్స్ సమర్పించాలి. సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్వెస్టర్లు ఇకపై నామినీల సమగ్ర వివరాలను ఇవ్వాలి. నామినీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ చివరి 4 అంకెలు, నామినీతో రిలేషన్, కాంటాక్ట్ వంటి పూర్తి సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం 10 మంది వరకు నామినీలను చేర్చవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అసెట్ అలొకేషన్ అనేది స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్టర్ మరణించినప్పుడు ఒక నామినీ ఇతర నామినీలతో జాయింట్ హోల్డర్ గా కొనసాగొచ్చు లేదా తన వాటాతో మరో ఖాతాను ప్రారంభించవచ్చు. ఇన్వెస్టర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా నామినీ వివరాలు సమర్పించవచ్చు. ఇందుకు మ్యూచువల్ ఫండ్ హౌస్లు డిపాజిటరీ సదుపాయాలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఆన్లైన్ ద్వారా వివరాలు సమర్పించేవారు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్, ఆధార్ బేస్డ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉపయోగించి నామినీ వివరాలు వ్యాలిడేట్ చేయాలి. నామినేషన్ సమర్పించి వ్యాలిడేట్ పూర్తయితే ఇన్వెస్టర్లకు సమాచారం అందుతుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్వెస్టర్ తన పోర్ట్ఫోలియో నిర్వహించే సామర్థ్యం లేనప్పుడు నామినీల్లో ఒకరు ఆపరేట్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఏ నామినీకి ఎంత హోల్డింగ్స్ చెందుతాయో పర్సెంటేజీ రూపంలో తెలియజేయాలి. అవసరమైతే వీటిని మార్చే అధికారం ప్రాథమిక నామినీకి ఇస్తారు. అయితే నామినీకి పోర్ట్ఫోలియో ఆపరేట్ చేసే అధికారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ముందుగా ఇన్వెస్టర్ ఆమోదం తీసుకోవాలి. ఒకవేళ ఫండ్స్ విత్డ్రా చేస్తే ఇన్వెస్టర్ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.